రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం రాజకీయ రంగ ప్రవేశం. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొందేలాగా ఉన్నాయి. సేఫ్టీ సమావేశాలు జరుగుతలేవు. సమావేశాలు పెట్టండి, సమీక్ష చేయండి అంటే పట్టింపు లేదు. 2014 టీఆర్ఎస్ వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 94 మంది చచ్చిపోయారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 చచ్చిపోయారు. మొత్తం 100 మంది కార్మికులు చనిపోవడం జరిగింది ప్రమాదాల్లో, అండర్గ్రౌండ్ ప్రమాదాల్లో. బయట చనిపోయేది లెక్కకే లేదు. కాలు చేతులు ఎరిగిన వాళ్ళు 130 మంది ఉన్నారు ఈ 14 నుండి ఇప్పటి వరకు. సమావేశాలు పెట్టండి అంటే అసలే పెట్టడం లేదు. రాజకీయ నాయకుల రంగ ప్రవేశం పెరిగిపోయింది. మేనేజ్మెంట్ మొత్తం సేఫ్టీ పక్కన పెట్టినారు. సేఫ్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీదనే ఉండడం, లోపల దిగడం లేదు, సమీక్ష చేయడం లేదు, వర్కింగ్ ప్లేస్ చూడడం లేదు. రూఫ్ ఫాల్ అవుతుందని తెలిసినా కూడా నిర్లక్ష్యం. ఏంటిదంటే ఏం కాదు మేము చూసుకుంటాం, చచ్చిపోయిన తర్వాత లబోలిబో మొత్తుకోవడం. కార్మిక సంఘాలు కూడా అనైక్యత ఇంట్లో బాగుంది. గతంలో కార్మిక సంఘాలు అందరం కలిసి కట్టుకున్నాం. ఒక ప్రమాదం జరిగితే దాని మీద విచారణ చేయించేది. డీజీఎంఎస్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తున్నారు, రియల్ చెప్తారు. ఈ మధ్యకాలంలో ఇంకోటి ప్రధానమైన సమస్య, పక్కదారి పట్టడానికి ఎల్లో కార్డు, రెడ్ కార్డు అని తీసింది. అది ఏంటిది? చట్టబద్ధత లేని కార్డులు వ్యవహారం. అది ఎవరు పెట్టుమన్నారు, ఎందుకు పెట్టిండ్రు, ఏం చేస్తారు, దానికి చట్టబద్ధత ఉందా? ఏం లేదు. కేవలం కార్మికుల్లో భయభ్రాంతులకు గురి చేసి పచ్చ కార్డట, ఎర్ర కార్డట. ఏంటి క్రికెట్ మ్యాచా ఇది? లేదంటే హాకీ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్లో ఉన్నట్టు కదా, ఎవరికొకరు కనబడకుండా ఇట్లా దొబ్బేస్తే ఆయనను ఎల్లో కార్డు చూపించి, 3 సార్లు కార్డు చూపించి, 4వసారికి ఇంటికి రెడ్ కార్డు చూపించి ఇంటికి పంపించే విధంగా, గేమ్లోకి వెళ్ళి బయటికి పంపించే విధంగా సింగరేణిలో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకుంటున్నాం. దీనికి పరిష్కార మార్గం ఒకటే, చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయ రంగ ప్రవేశం కావద్దు. ప్రతి ఒక్క ఇష్యూలో ట్రాన్స్ఫర్లలో రాజకీయ నాయకుల, ఎమ్మెల్యే ఆఫీసర్లు అందరూ, పెద్ద ఆఫీసర్లు, జనరల్ మేనేజర్ ఆఫీసర్లు అందరూ మంత్రుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పోస్టింగ్ల కొరకు, దాని కొరకు. దాని తర్వాత వీళ్ళు జనరల్ మేనేజర్ కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళందరూ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారు. నా కార్యకర్త కదా అని సీనియర్ పక్కన పెట్టి ఇష్టమట్టి చేయడం. రకరకాల సిస్టమేటిక్గా నడిచే కంపెనీ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. పారదర్శకంగా ఉండే సింగరేణి కంపెనీ ప్రపంచంలో కాదు, ప్రపంచంలో కూడా సింగరేణి అంటే పారదర్శక, సేఫ్టీ మీద కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చి చూసేటోళ్ళు ఇది బాగుంది, ఇది చేసేటోళ్ళు, ఎక్స్పెరిమెంట్ చేసేటోళ్ళు. అటువంటిది ఇవాళ సర్వనాశం అయిపోయింది. దీనికి కారణం ఒకటే, సింగరేణిని, స్వయం ప్రతిపత్తి ఉన్న సింగరేణి గవర్నమెంట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ షేర్ హోల్డర్ ఓన్లీ. గవర్నమెంట్ అంటే పెట్టుబడి పెట్టినోడే. గవర్నమెంట్ జియో మనకు వర్తించాయి. సింగరేణికి ఓనర్స్, డైరెక్టర్స్, కేర్ టేకరే గవర్నమెంట్. కనుక ఇది గవర్నమెంట్ కంపెనీ లాగా తయారైంది, గవర్నమెంట్లో కదా ట్రాన్స్ఫర్ లాగా ఉన్నది. కనుక తక్షణమే దీని మీద సీరియస్గా ముఖ్యమంత్రి గారే, వేరే అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము సూటిగా అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలను, మంత్రులను కంట్రోల్ పెట్టుకోండి. లేదంటే టీఆర్ఎస్ ఎట్లయితే ఓడిపోయిందో కోల్బెట్లో, అదే విధంగా మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉంది. 4 నెలల లోపలనే చరిత్ర అంతా బట్టబయలైంది. ప్రతి ఒక్కరూ మంత్రుల చుట్టూ తిరగడం. మన సింగరేణి ఆస్తులన్నీ కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళకే అప్పచెప్తున్నారు. కార్మికుల ఇండ్లు కట్టడానికి చేతన కావడం లేదు, కానీ బయట కావాలన్నట. కానీ పిల్లలు చదువుకున్న వాళ్ళకు పైసలు లేవు, కానీ డిగ్రీ చేసిన వాళ్ళకు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు కంపెనీ పైసలు ఇస్తారట. కార్మికులకు పైసలు ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే కంపన్సేషన్ జేబీసీ అగ్రిమెంట్ ప్రకారం మా దగ్గర లేవు అంటారు. ఇప్పుడు ఈ పక్కన ఉన్న కోటలు చూడండి, రోడ్డు కంటే కిందికి అయిపోయినాయి, రోడ్డు మీదకి అయిపోయింది. అందులో ఉండడానికి వీలే లేదు. అవి రిపేర్ చేయరు, కొత్త కోటలు కట్టరు. రకరకాల సింగరేణి మొత్తం సమైక్య రాష్ట్రంలో సేఫ్గా ఉన్న సింగరేణి స్వరాష్ట్రంలో సర్వనాశమైంది. సమైక్యంగా ఉన్నప్పుడు 60,000 మంది కార్మికులు ఉన్నారు, 40 అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి.